వెంటనే విధుల్లోకి ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి, తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి, తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి, ఉద్యోగుల భద్రత వర్ధిల్లాలి, ఉద్యోగుల భద్రత వర్ధిల్లాలి, ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, తక్షణమే విధుల్లోకి. ఒక వేలముద్ర పని చేయకపోయినా సర్వర్ పని చేయకపోయినా వాళ్ళని సర్ది చెప్పి సకాలంలో వాళ్ళ పెన్షన్ ఇచ్చే విధంగా చేయడంలో మాత్రం మేము చాలా ముఖ్యమైన పాత్ర పోషించాం. ఈ రోజున ఆఫ్లైన్ మనీ అనేటువంటి మేము వైఎస్ఆర్ పెన్షన్ ఫండ్కి సంబంధించిన టెక్నికల్ విభాగంలో సెరప్ మరియు ఈఆర్డీఏ తరఫున మేము ఆధ్వర్యంలో పనిచేస్తున్నాము. మా డిమాండ్ ఒకటే, మమ్మల్ని ఈ యొక్క గ్రామ సచివాలయాల్లో టెక్నికల్ డిజిటల్ అసిస్టెంట్లు రావడం కారణంగా మా అవసరం లేదని చెప్పి మేము ఇంతకాలం చేసిన 9 సంవత్సరాల అనుభవాన్ని పక్కన పెట్టి మమ్మల్ని జాబ్ చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు. మమ్మల్ని మా యొక్క అనుభవం ఉపయోగించుకుని ప్రభుత్వం అన్ని పథకాలకు గాను ఈ యొక్క టెక్నికల్ కార్యక్రమాలకు మమ్మల్ని అవుట్ సోర్సింగ్ విధానం ఏపీసీఓఎస్ ద్వారా మమ్మల్ని తీసుకుని మాకు ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని మా కుటుంబాలను కూడా ఆదుకోవాలని మేము కోరుకుంటూ ఈ శాంతియుతంగా మేము ఇక కలెక్టర్ గారికి సమర్పించాలని వచ్చాం. ఇది మీడియా ముఖంగా మేము మా సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ వారికి, అదేవిధంగా ఏపీ సీఎం వారికి, అదేవిధంగా మా సెర్ప్ సిఇఓ గారికి, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మా యొక్క విన్నపం మీడియా ముఖంగా తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇలా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం శాంతియుతంగా చేయడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ. మేము లోకల్ అథెంటికేషన్ ద్వారా వాళ్ళ వీరముద్రలు సేకరించి దాన్ని మేము సరళంగా అప్లోడ్ చేసి ఇప్పుడు లోకల్ అథెంటికేషన్ ద్వారా ఆధార్ అథెంటికేషన్ ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా సేమ్ అక్కడ ఆఫ్లైన్ మండలాల్లో కూడా లబ్ధిదారులకు వీరముద్ర ద్వారా పింఛను పంపిణీ జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి అవినీతి జరగకుండా ప్రభుత్వం యొక్క ఖజానాకి భంగం పడకుండా లబ్ధిదారుడికి సకాలంలో పెన్షన్ అంది ఎవరైతే లబ్ధిదారుడు ఉంటాడో ఆ లబ్ధిదారుడికి నేరుగా పెన్షన్ అందే విధంగా మేము చేయడంలో మేము 100% మేము కృషి చేశామని. అందుచేత మేము ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఏ పథకమైనా సరే మేము టెక్నికల్గా సపోర్ట్ అందించగలం. కాబట్టి రాబో ఏదైనా మాకు ఈ టెక్నికల్ సంబంధించి ఈఎస్డబ్ల్యూఎస్ కానీ లేదంటే గ్రామ సచివాలయాల్లో వేరే నవరత్నాలకు సంబంధించిన పథకాల్లో కానీ మేము ఇప్పుడు ప్రభుత్వం తరఫున మేము సాంకేతిక నిపుణులుగా పనిచేయడం మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మేము 100% కూడా కష్టపడి మేము ఈ పనిచేసి అందరికీ కూడా మేము ఈ టెక్నికల్ లోపాలను సరిదిద్ది మేము ముందుకు తీసుకెళ్ళాము. గవర్నమెంట్ పథకాలను 100% కూడా మేము జగనన్న కళలు నెరవేర్చడానికి మేము ముందుకు వెళ్తామని ముందంటే ఉండి సాంకేతిక నిపుణులుగా పనిచేస్తామని కొత్తగా ఎవరిని తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే మేము 9 సంవత్సరాల అనుభవంతో మేము పనిచేస్తాం. కాబట్టి మాకు చాలా అనుభవం ఉంది. కాబట్టి ఈ అనుభవాన్ని మేము ఉపయోగించుకుని ఉద్యోగ భద్రత కల్పిస్తారని మేము ఆశిస్తున్నామండి. ఈ యొక్క మీడియా ముఖంగా మీ అందరి తరఫున కూడా మేము చేస్తున్నామండి. మా యొక్క ఈ విన్నపాన్ని కలెక్టర్ గారికి, అదేవిధంగా ఏపీ క్యాబినెట్కి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా సెరప్ సిఇఓ గారికి, అదేవిధంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ కూడా తెలియపరిచి అది ఉద్యోగ భద్రత కల్పించాలని మీడియా కూడా తోడ్పడాలని మేము ఎంతగానో మిమ్మల్ని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. నాకు ఎందుకు వచ్చినారని అదేవిధంగా అర్పణ రూరల్లో ఏ గంగారం మండలాలు మండల కోర్టుగా వ్యవహరిస్తున్నాను. నా పేరు సత్యనారాయణ అండి. నేను ఏపీ ఆన్లైన్ మండల కోఆర్డినేటర్గా 9 సంవత్సరాలు విధులు నిర్వహిస్తున్నామని. నాతో పాటు జిల్లాలో 33 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 322 మంది కూడా ఈ పథకంలో కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారండి. ఇప్పుడు టీఎస్డబ్ల్యూఎస్ ద్వారా కొత్తగా ఉద్యోగాల్లో చేయాలని అందరూ ఉన్నారు. మీ అవసరం లేదు అని జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే మా 322 కుటుంబాలని ఆదుకోవాలని, దానికి సంబంధించి మమ్మల్ని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని టీఎస్డబ్ల్యూఎస్ ద్వారా కానీ లేదా ఏపీఎస్ అవుట్సోర్సింగ్ విధానంలో కానీ మా 322 కుటుంబాలని ఆదుకుంటారని ప్రభుత్వాన్ని వినియోగించుకున్నామని కలెక్టర్ గారి దగ్గర తీసుకుని మా సమస్యలు తీసుకెళ్దామని మేము అందరూ ఇక్కడికి వచ్చామండి. కానీ ఇప్పుడు కోవిడ్ కారణంగా కలెక్టర్ గారు మాకు అందుబాటులో లేకపోవడంతో మేము క్లుప్తంగానే మా నిరసన తెలియజేస్తున్నామండి. ప్రభుత్వం వెంటనే మమ్మల్ని ఆదుకుని మా కుటుంబాలని మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. నేను తూర్పుగోదావరి
జిల్లాలో పీగన్నవరం మండలం రాజోలు మండల సమన్వయకర్తగా పనిచేస్తున్నాము. మేమందరం ఏపీటీ ఆన్లైన్ సంస్థ ద్వారా ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా మేము జిల్లాలో 33 మంది, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 322 మంది పనిచేస్తున్నాము. రాష్ట్రంలో శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ పింఛన్ పథకంలో భాగంగా దానికి సాంకేతిక సపోర్ట్ ఇస్తూ మేము గత 8 సంవత్సరాల నుంచి 2012లో మేము విధుల్లో జాయిన్ అయ్యామండి. సాంకేతికపరమైన సపోర్ట్ ఇస్తూ ప్రతి వైఎస్ఆర్ పెన్షన్ కనుక రేషను, అలాగే ఉపాధి హామీ పథకం, ఇలాగ రకరకాల పథకాల్లో ఈ కోవిడ్ టైంలో ఇచ్చిన 1000 రూపాయల సపోర్టు, ఇవన్నిటికి మేము సాంకేతిక సపోర్ట్గా పనిచేసామండి. సడన్గా మాకు ఆగస్టు 31 తారీఖు నుంచి మీ విధుల నుంచి బహిష్కరించబడుతున్నారు అని గవర్నమెంట్ నుంచి, ఆ సంస్థ నుంచి మాకు ఉత్తర్వులు అందాయి. దాని గురించి మేము ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి మా విన్నపం తెలియజేయడానికి, శాంతి రూపంలో విన్నపం తెలియజేయడానికి మేము వచ్చాము. ఇక్కడ కోవిడ్ కారణంగా కలెక్టర్ గారు డైరెక్ట్ తీసుకోకుండా ఇక్కడ మామూలుగా బాక్స్లో మేము మా పిటిషన్ అనేది ఇస్తాం. మా నిరసన తెలియజేయడానికి ఇక్కడ వచ్చామండి. థ్యాంక్ యూ. ఎందుకంటే 9 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పెన్షన్ పాలసీలో సర్దుకోవడం, అలాగే వివిధ శాఖల్లో కూడా మేము ఎన్నో విధాలుగా ప్రభుత్వానికి సేవలు చేశాం. అలాగే ఉపాధి హామీ గ్రామ పరిస్థితుల్లో ఉపాధి హామీకి చెల్లించి వేతనాల చెల్లింపులు, అలాగే సివిల్ సప్లై ద్వారా ఈ పరిస్థితి విధానం ద్వారా మరి ఉద్యోగస్తులకు చేసే విధానంలో కూడా మేము ఆశించాం. అనేక ఇంకా వివిధ పథకాలకి మేము టెక్నికల్గా సాంకేతిక విభాగంలో పనిచేస్తాం. వెంటనే ఆదుకుని మా కుటుంబాలను ఎవరు కూడా రోడ్డు పడకుండా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా